విశాలాంధ్ర 25వ పుస్తక మహోత్సవ ప్రారంభోత్సవం స్థానిక లాడ్జ్ సెంటర్లోని ఏఎల్బిఈడి కాలేజీ ఆవరణలో ఘనంగా ప్రారంభించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గల్లా మాధవి హాస్ట్రీ వారి చేతుల మీదుగా ప్రారంభించారు. విశాలాంధ్ర నవంబర్ 19 నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు తలపెట్టిన విశాలాంధ్ర పుస్తక ప్రదర్శనను ఎమ్మెల్యే తిరిగి తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. పుస్తకం నుంచి ఒక స్నేహితుడిని జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని పొందవచ్చునని నేటి తరానికి మార్గదర్శకమని కొనియాడారు. పుస్తక పఠనం యొక్క ప్రాధాన్యత గురించి అందరికీ తెలియజేసేలాగా విశాలాంధ్ర బుక్ హౌస్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఎందరో మహోన్నతుల రచనలు ఈ పుస్తక ప్రదర్శనలో అందుబాటులో ఉంచడం గొప్ప విషయమని, ఆధునికత పెరిగిన నేటి సమాజంలో పుస్తక పఠనం యొక్క విలువలు అందరికీ తెలియజేసేలాగా ఈ ప్రదర్శనను నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. పుస్తక పఠనం వల్ల మేధస్సు పెరగడంతో పాటు మనశ్శాంతి కలుగుతుందని అన్నారు. ఈరోజు విశాలాంధ్ర వారి 25వ పుస్తక ప్రదర్శన మహోత్సవ కార్యక్రమాన్ని మన లాడ్జ్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ పుస్తక వారోత్సవాలు దేశవ్యాప్తంగా జరిగే వారోత్సవాలని పురస్కరించుకొని విశాలాంధ్ర వారు కూడా 25 సంవత్సరాల నుంచి ఈ అశేష కృషిని చేస్తూ అందరికీ పుస్తక పఠనం విలువని చెప్తూ ఈరోజు పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటు వినోదం, విజ్ఞానం, జ్ఞానం, పరిజ్ఞానం ఇలా అన్ని రంగాల పుస్తకాలు, మహోన్నత వ్యక్తుల రచనలు ఇక్కడ పొందుపరిచి ఇలా పుస్తక పఠన యొక్క విశిష్టతను చెప్పడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అయితే పుస్తకాలు ఎందుకు చదవాలి, నేటి సమాజంలో మరి ఎంత ఆధునికత పెరిగిపోయిన సమాజంలో పుస్తక పఠనకి వాల్యూ ఉందా అని అంటే దాని విలువ తెలిసిన వాళ్ళు నిజంగా ఈరోజు కూడా పుస్తక పఠనమే చేస్తారు. ఎందుకనంటే ఇటు మేధస్సు పెరగడము, మనశ్శాంతి కలగడము తో పాటుగా ఈరోజు సమాజంలో ఎవరికి వాళ్ళు రేస్ సిస్టంలో పరిగెడుతున్న పరిస్థితుల్లో మనిషికి దూరం అవుతున్న పరిస్థితుల్లో పుస్తకం మాత్రమే ఒక సరైన నిజమైన స్నేహితుల్లాగా మనకి అందుబాటులో ఉంటుంది. ఎంత స్ట్రెస్ఫుల్ లైఫ్ గడుపుతున్నప్పటికీ, గడుపుతున్నప్పటికీ సాయంత్రం ఒక పుస్తకం చదువుతున్నప్పుడు మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక పుస్తకం నుంచి ఒక స్నేహితుడిని పొందొచ్చు, ఒక పుస్తకం నుంచి ఒక జ్ఞానాన్ని పొందొచ్చు, పరిజ్ఞానాన్ని పొందొచ్చు. ఇలాగ ఒక్క పుస్తకమే మన జీవితంలో ఎన్నో రకాలైన భావోద్వేగాలకి మనల్ని దగ్గర చేసే ఏకైక సాధనం ఏదన్నా ఉంది అని అంటే అది పుస్తక పఠనం ద్వారా అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందరో మహోన్నత వ్యక్తులు కూడా పుస్తక పఠనం ద్వారా వాళ్ళ యొక్క ఆలోచన తీరుని మార్చుకున్న పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. ఎందరో బ్రిటిష్ వాళ్ళు కూడా మన గొప్ప వ్యక్తుల్ని, మన నాయకుల్ని జైల్లో వేసినప్పుడు కూడా పుస్తకం, పెన్ను ఇస్తే చాలు అని చెప్పి కోరడం జరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళకి వాటితోనే, పుస్తకాలతోనే సయోధ్య ఏర్పడి వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించుకునే సాధనంగా అది మారుతున్న క్రమంలో పుస్తక పఠనం ఎంతో విలువైంది. అది ఈరోజు నేటి తరానికి చెప్పే ఒక ప్రయత్నం కూడా చెయ్యాలి. మరి వాళ్ళని ఆకర్షించడం కోసం కూడా విశాలాంధ్ర వారు అనేక రకమైన చిన్నపిల్లలకు సంబంధించిన శీర్షికలు, సిరీస్ ఇలాగా అనేక రకమైన కామిక్ బుక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనోవికాసాన్ని పెంపొందించే నాలెడ్జ్ఫుల్ బుక్స్ని అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉపయోగపడే బుక్స్ని, మరి బయోగ్రఫీస్, మరి ఎందరో గొప్ప వ్యక్తుల యొక్క చరిత్ర మనం తెలుసుకోవడం వల్ల